హాయ్ రామ్మోహన్ రావు గారు. హాయ్ అమ్మా. హౌ ఆర్ యూ అండి? ఫైన్ అమ్మా. మీ అనుభవంతో చెప్పండి రామ్మోహన్ రావు గారు, బ్రెయిన్ మల్టీ టాస్కింగ్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? మల్టీ టాస్కింగ్ అన్నారు మీరు. ఐ విల్ యాడ్ వన్ మోర్ థింగ్, ప్యారలల్ ప్రాసెసింగ్. ప్యారలల్ ప్రాసెసింగ్, ఓకే. ప్యారలల్ ప్రాసెసింగ్ ఒకటి, మల్టీ టాస్కింగ్ ఒకటి. మీరు బ్రెయిన్ అన్నారు. బ్రెయిన్ ఈజ్ ఏ ఫిజికల్ ఆర్గాన్ ఇన్ ద బాడీ. బ్రెయిన్లో ఉండేది మైండ్. సో బ్రెయిన్ ఈజ్ ఏ హార్డ్వేర్, మైండ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. ఓకే. బ్రెయిన్ లేకపోతే మైండ్ ప్రశ్నే రాదు. బ్రెయిన్ ఉన్నంత మాత్రాన మైండ్ అంత హయ్యర్ లెవెల్లో ఉండాల్సిన పని లేదు. ఇట్ డిపెండ్స్. యువర్ రైట్. ఎవరి మైండ్ వాళ్ళది. బ్రెయిన్ ఈజ్ ఏ ఆర్గాన్, ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్. ఈ రెండింటినీ ఇంకా అదర్ అవయవాలని మోసేది తలకాయ, హెడ్. అందుకే మనకి బాడీని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం మనం. మొండెము, నెక్ అండ్ హెడ్. ఈ పైన బ్యాక్ బోన్ ఇట్ కనెక్ట్స్. దిస్ ఇస్ ద బాడీ సిస్టమ్ వీ హ్యావ్. ఓకే. నౌ మీకు ఐ డోంట్ నో, మీరు ఇంట్లో కుకింగ్ చేస్తారో లేదో ఐ డోంట్ నో. మదరే ఇది మీ వెరీ గుడ్ కుక్ అండి. వండర్ఫుల్ థింగ్. మీ స్టవ్ ఎన్ని బర్నర్స్ అమ్మా? గ్యాస్ 2 ఉంది, 4 ఉంది. 4 కూడా ఉంది కదా. ఇప్పుడు కొంచెం మంది ఎక్కువ వచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే టైం తక్కువ ఉంది, తొందరగా కావాలంటే యూ మే యూస్ 4 బర్నర్స్ సైమల్టేనియస్లీ. దిస్ ఈస్ ప్యారలల్ ప్రాసెసింగ్. ఓకే. అంటే వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యారలల్ పాస్. మల్టీ టాస్కింగ్ ఒకేసారి 2 పనులు చేయడము. ఒకేసారి ప్యారలల్ ప్రాసెసింగ్ వన్ లెవెల్. మల్టీ టాస్కింగ్లో ఏమవుతుందంటే మన ఫోకస్, అటెన్షను మనం ఒక పెద్ద పని, ఒక చిన్న పని సైమల్టేనియస్గా చేయొచ్చు. కానీ 2 ఇంపార్టెంట్ పనులు ఒకేసారి వీ కెనాట్ డూ విత్ ద సేమ్ ఫోకస్. ఒక హై ఫోకస్ ఉండేది, ఒక లో ఫోకస్ ఉండేది. వీ కెన్ డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, డ్రైవర్. మీరు ఆర్టీసీలో ట్రావెల్ చేస్తారమ్మా ఎక్కువ? నువ్వు అండి ఎప్పుడైనా. అదర్వైజ్ స్కూటర్, కార్. Despite having my own Ritz car, I prefer to travel by RTC bus and I take a monthly pass, high-end pass. Oh, nice. I have financial affordability to maintain a car with a driver. కానీ లైఫ్లో ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకుంది ఏంటంటే బ్యాష్ అంటాను నేను. అగైన్ అక్రానిమ్ BASH. బీ సింపుల్ అండ్ హంబుల్. బీ ఐస్ సింపుల్, ఐస్ హంబుల్. ఇంతకన్నా హంబుల్గా నేను ఉండలేను, ఇంతకన్నా సింపుల్గా నేను ఉండలేను అన్నంత సింపుల్గా, హంబుల్గా మనిషి ఉంటే హీ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఏ సమస్య ఉండనే ఉండదు. మనం కార్లో పోయినా, బస్సులో పోయినా, హైదరాబాద్ ట్రాఫిక్ చూస్తే అదే ట్రావెల్ టైం, మేబీ 5-10 minutes. లాంగ్ డిస్టెన్స్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. సో ఈ ప్యారలల్ ఇది ఎందుకు చెప్పానంటే, డ్రైవరు టికెట్లు ఇష్యూ చేసిన తర్వాత కండక్టర్కి ఏమి తోచక డ్రైవర్ పక్కన వెళ్ళి మాట్లాడుతుంటుంది, డ్రైవర్ని డిస్టర్బ్ చేస్తూ. ఈయనవే డ్రైవర్ ఈమెతో మాట్లాడుతుంటే, ఏమే అంటే చాలామంది లేడీ కండక్టర్స్ ఉన్నారు, జెంట్ కండక్టర్స్ కూడా ఉన్నారు అనుకోండి. కండక్టర్తో మాట్లాడుతున్నా కూడా హీ విల్ నాట్ టు లూజ్ ఫోకస్ ఆన్ ద రోడ్. మరి ఈ 2 ఇది మల్టీ టాస్కింగే కదా. కానీ 2 ఈక్వల్ ఫోకస్ ఉండేవి చేయడం కష్టం. ఇది మాట్లాడుతుంటాడు, కొంత పోర్షన్ ఆఫ్ మైండే దీనికి అలాట్ చేస్తాడు. మేజర్ పోర్షన్ ఆఫ్ ద మైండ్ విల్ బి డూయింగ్ ఆన్ ద రోడ్. ఓకే. చాలా నిశ్చితంగా రావడానికి మనకి మహాభారతంలో ద్రోణాచార్యుడు అర్జునుడి వృత్తాంతం ఉంటుంది. ఏం కనిపిస్తుంది? చెట్టు. ఇంకేం కనిపిస్తుంది? కొమ్మ. ఇంకేం కనిపిస్తుంది? రెమ్మ. దాని మీద పక్షిలే. నువ్వు దేన్ని షూట్ చేయాలి? కంటిలో షూట్ చేయాలి. ఇప్పుడేం కనిపిస్తుంది? ఎక్సెప్ట్ ఐ నథింగ్. 100% దాని మీదనే. అంటే బేస్డ్ ఆన్ ద టాస్క్. అంటే ఐఎమ్ సారీ టు దిస్ కోట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ ప్యూర్ వెజిటేరియన్ అండ్ ఐఎమ్ అగైనెస్ట్ వాట్ ఈస్ దట్ జీవహింస. పక్షిని చంపడము, పక్షి కన్నులో బాణం ఇవ్వడం కథలో ఉంది, మనకు దాంట్లో స్పిరిట్ తీసుకోవాలి. కానీ పోయి మీరు బర్డ్స్ను షూట్ చేయమని ఐఎమ్ నాట్ టెల్లింగ్. ఓకే, ఐఎమ్ మేకింగ్ క్లియర్ ఆఫ్ ఇట్. అంటే ఫోకస్ 100% కావాల్సిన చోట మీకు వేరే పని చేయలేరు. టోటల్లీ యూ విల్ బీ ఇన్ టు ఇట్ ఓన్లీ. అట్లాంటప్పుడు మరి మీ ఫిజికల్గా కూడా యూ లూజ్ యువర్ దిస్ వన్ కాన్సన్ట్రేషన్. మరి మీ బాడీని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళకి ఇంకోటి ఉండాలి. అందుకే మీరు పాత వార్లలో చూస్తే వీరాధి వీరుడు. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.